ఫ్రెండ్స్, దారుణ భూకంపం అయితే సంభవించింది. ఏకంగా 1 కాదు, 2 కాదు, 3 దేశాలు ఈ దారుణ భూకంపానికి అయితే గనక విలవిల్లాడిపోయాయి. ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఉదయం, సోమవారం నాడు ఉదయం అయితే గనక లాటిన్ అమెరికా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భూమి పొరల్లో చోటు చేసుకున్న తీవ్ర కదలికలతో కొలంబియా దేశం అయితే గనక భయంకరంగా వణికిపోయిందని చెప్తున్నారు. రాజధాని నగరంలో భారీ భవనాలు సైతం ఊగిపోవడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భారీ భూకంప ప్రకంపనలు కేవలం కొలంబియాకే పరిమితం కాకుండా పొరుగునే ఉన్నటువంటి ఈక్వెడార్, పనామా వరకు వ్యాపించడంతో అకస్మాత్తుగా నెలకొన్న ఈ భయానక వాతావరణానికి అయితే అద్దం పడుతుందంటున్నారు. ఇక కొలంబియా రాజధాని బోగటాలో సోమవారం నాడు అనూహ్యంగా నేల కంపించింది. చూస్తూ ఉండగానే ఇల్లు, కార్యాలయాలు, భవనాలు అటు ఇటు ఊగిపోయాయి. ఏ క్షణాన ఏ భవనం కుప్పకూలిపోతుందని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై అప్రమత్తమై వెంటనే తమ యొక్క నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకైతే పరుగులు తీశారు. ఒక్క నిమిషంలోనే రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి అంటున్నారు. అంటే కొద్దిసేపట్లోనే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. జనం ఇళ్ల నుంచి అయితే బయటకు వచ్చేసారు. ఇక ఈ భూకంప తీవ్రతపై వివిధ భూగర్భ శాస్త్ర పరిశోధన సంస్థలు వేరు లెక్కలు వెల్లడించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ అయితే కనుక ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్పై ఏకంగా 7.4 తీవ్రతగా నమోదు చేయగా, కొలంబియో స్థానిక జియోలాజికల్ ఏజెన్సీ మాత్రం ఇది 6.6 తీవ్రతతో వచ్చినట్లయితే ప్రాథమికంగా నిర్ధారించింది. ఇక జర్మనీకి సంబంధించిన జిఎఫ్జి సంస్థ 6.8 తీవ్రతగా పేర్కొంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇది భూమి నుంచి 79 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంప కేంద్రం అయితే కనుక 100 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా నిపుణులు అయితే గుర్తించారు. ఈ యొక్క విపత్తు ప్రభావం ఒక కొలంబియాలోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ చాలా స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్నటువంటి ఈక్వెడార్ రాజధాని క్విటో నగరంతో పాటు సుదూరంగా ఉన్న పనామా దేశంలో ప్రజలు కూడా ఈ ప్రకంపనల దాటికి తీవ్ర భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. అటు వెనిజులా సరిహద్దు ప్రాంతంలో కూడా భూమి కంపించినట్లు స్థానికులు చెప్తున్నారు. దీన్ని బట్టి భూకంప తీవ్రత ఎంత రేంజ్లో ఉందనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఊహించని విపత్తుతో కొలంబియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విభాగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఎక్కడైనా భవనాలు కూలిపోయాయా, ఏదైనా నష్టం జరిగిందా, ప్రాణ నష్టం జరిగిందా, ఎవరికైనా గాయాలయ్యాయని వివరాలను అయితే క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయలేదు. అయితే భారీ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్టుగా అధికారిక సమాచారం ఇంకా అందలేదు. ప్రస్తుతానికి అధికారులు అయితే క్షేత్రస్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరింత డేటా అందిన తర్వాత ఏమైనా నష్టం జరిగిందా లేదా అనేది తెలుస్తుందని చెప్తున్నారు. సో 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దాటికి 3 దేశాలు వెలవెల్లాడిపోయాయి.